అనగనగా సువర్ణపల్లి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వాళ్ల పనుల్లో కన్నా ఇతరుల పనుల్లో ఎక్కువగా జనం తలదూర్చేవారు. అందుకే ఆ గ్రామం ఎప్పుడూ కలతతో ఉండేది. ఆ గ్రామంలో రాజు అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను మాత్రం మిగతా వాళ్లా కాకుండా మంచితనంతో ఉండేవాడు. నేను నా అమ్మకి సహాయం చేయాలి. ఆ గ్రామంలో ఒక 108 సంవత్సరాల ముసలోడు కూడా ఉండేవాడు. అతను కథలు చెబుతూ ఉండేవాడు. ఆ కథలు ఆ గ్రామం మొత్తం ఎంతో ఇష్టపడేవారు. ఒక్కరోజు రాజు ఇలా అనుకున్నాడు, ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ బతుకుతాం, నేను ఏదైనా సాధించాలి. అప్పుడు రాజుకి ఆ తాత గుర్తుకు వచ్చాడు. వెంటనే రాజు అతని దగ్గరికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులో ఉన్న బాధతో రాజు ఆ తాత దగ్గరకు వచ్చాడు. తాత, నాకు ఒక మంచి సలహా ఇవ్వు. ఎన్ని రోజులని మేము ఈ బీదవాళ్లలా బతకాలి? రాజు మాటలు విన్న తాత కొంతసేపు ఆలోచించాడు. సరే రాజు, నేను నీకు ఒక రహస్యం చెప్తాను. నువ్వు ఆ రహస్యాన్ని జయిస్తే మొత్తం గ్రామం సంతోషపడుతుంది. అప్పుడు తాత ఒక గొప్ప రహస్యం చెప్పడం ప్రారంభించాడు. ఆ అడవిలో దాగి ఉన్న ఒక నిధి గురించి చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు ఉత్సాహంగా మారాడు. ఏంటి తాత అది? అది ఏదైనా సరే నేను ఖచ్చితంగా జయిస్తాను. తాత నెమ్మదిగా ఒక గొప్ప రహస్యం చెప్పడం ప్రారంభించాడు. ఆ అడవిలో చాలా లోతులో ఒక నిధి దాగి ఉందని చెప్పాడు. కాని ఆ నిధిని సాధించడం అంత ఈజీ కాదు. ఆ నిధిని ఒక శక్తివంతమైన నాగదేవుడు కాపాడుతున్నాడు. ఆ నిధి ఉన్న అడవి సాధారణం కాదు. అక్కడ ప్రతి అడుగులో ప్రమాదాలు దాగి ఉంటాయి. గుంతలు, పడిపోయే రాళ్లు, భయంకరమైన దారులు. అంతేకాదు, ఆ అడవిలో నాగదేవుడుంటాడు. అతను ఎవరినీ సులభంగా నిధి దగ్గరకు చేరనివ్వడు. ఎన్నో పరీక్షలు పెడతాడు. తాత తన దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన ఉంగరాన్ని బయటకు తీశాడు. రాజు, ఇది నీకు 2 సార్లు మాత్రమే రక్షణ ఇస్తుంది. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా. ఆ ఉంగరం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తాత, ఈ ఉంగరంతో నేను ఏం చేయాలి? ఇది నీకు 2 సార్లు మాత్రమే రక్షిస్తుంది. జాగ్రత్తగా ఉపయోగించు. తాత రాజుకి ముఖ్యమైన సలహా ఇచ్చాడు. వెళ్లే దారిలో తినడానికి ఏదైనా తీసుకుని వెళ్ళు. సరే తాత. రాజు ఇంటికి వెళ్లి తినడానికి తీసుకున్నాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించాడు రాజు. నేను తప్పకుండా విజయం సాధిస్తాను. అడవిలోకి అడుగుపెట్టగానే భయం మొదలైంది. మొదటి ప్రమాదం రాజును పరీక్షించింది. కష్టపడి బయటపడ్డాడు రాజు. అడవిలో రాళ్లపై నాగదేవుడు కనిపించాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఇది అంతా నిజమేనా? ఒక పెద్ద పాము రాజు దగ్గరకు వచ్చి దాడి చేయబోయింది. ఇది రాస్తుంది. అది చూసి రాజు భయంతో పరిగెత్తాడు. అప్పుడు రాజు వెంటనే ఆ ఉంగరాన్ని వేసుకున్నాడు. పాము ఒక్కసారిగా ఆగి వెనక్కి పారిపోయింది. అలా అడవిలో వెళ్తూ ఉండగా ఒక ఉచ్చు అతన్ని చిక్కుకుంది. అనుకోకుండా కాలు పెట్టగానే రాజు కింద ఉన్న సొరంగంలో పడిపోయాడు. ఆ సొరంగం చాలా చీకటిగా ఉంది. చుట్టూ ఆస్తిపంజరాలు కనిపించాయి. బయటికి వెళ్లే దారి ఉన్నా అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? బయటికి వెళ్లాలంటే గాల్లో తేలుతున్న రాళ్లపై దూకుతూ వెళ్ళాలి. ఇది ఏం చేయాలవా కాకపోతే చేతమనగాను, కానీ ప్రయత్నించాలి. ధైర్యంగా రాజు ఒక రాయి మీదికి దూకాడు. అది గట్టిగానే ఉంది. ఓ బాలుడా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు మాట్లాడుతున్నారు? కింద ఎంతో లోతైన గుంత ఉంది. పైగా గాల్లో తేలుతున్న రాళ్లు మాత్రమే దారి. ఒక చిన్న తప్పు జరిగినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క తప్పు కూడా చేయకూడదు. ఆ గుహలో మళ్లీ గంభీరమైన శబ్దం వినిపించింది. ఎవరు మీరు?
రాజు ధైర్యంగా తన కారణం చెప్పాడు. నా అమ్మ కోసం, మా గ్రామం కోసం నిధి కావాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. రాజు మాటలు విన్న ఆ గుహ అతనికి దారి ఇచ్చింది. నువ్వు నీకోసంగా నీకేమో పోవాలి వచ్చావు. అందుకే నీకు దారి ఇస్తున్నాను. రాజు రాయిపై నిలబడి పైకి వచ్చాడు. బయటికి రాగానే ఆ రాయి అతన్ని కింద దింపేసింది. చివరకు బయటపడ్డాన్నా. రాజు గుడి దగ్గరకు వెళ్లి తలుపు తాకాడు. ఆ తలుపు స్వయంగా తెరుచుకుంది. రాజు లోపలికి అడుగుపెట్టాడు. ఇక్కడ నిధి ఉందేమో. ఇది అదే నిధి కావాలి. కానీ ఇది ఎవరో కాపలా ఉన్నాడు. నిధి ముందు నాగరాజుకి చేరుకున్నాడు. అడవిలో ఉన్న అడ్డంకుల్ని దాటుకుని ఇక్కడ దాకా చేరుకున్నావంటే నువ్వు చాలా సాహసవీరుడివి. నాగరాజు మాటలు విన్న రాజు ఆలోచనలో పడిపోయాడు. వంతకి నాగరాజు ఒక్కసారిగా రూపం మార్చుకున్నాడు. ఇది నిజమైన పరీక్ష అనుకుంటా. రాజు అది చూసి వెంటనే తప్పించుకున్నాడు. రాజు నాగరాజు మధ్య చిన్న యుద్ధం జరిగింది. కానీ రాజు అతను ఓడించలేకపోయాడు. కింద పడుతూ పోతున్నాడు. ఇంత సులభం కాదు అనుకుంటా. రాజుకి ఒక్కసారిగా గుర్తొచ్చింది, తన దగ్గర ఆ శక్తిని ఇంకొకసారి మాత్రమే వాడగలడు. ఇది నా చివరి ఛాన్స్. నువ్వు కింద పడు. రాజు ఉంగరంలోని శక్తిని ఉపయోగించాడు. నాగరాజు ఒక్కసారిగా కింద పడిపోయాడు. నువ్వు గెలిచావు రాజు. ఇకపై ఈ నిధి మొత్తం నీదే. నాగరాజు రాజు గెలిచాడని అంగీకరించాడు. నీకు ఒక చిన్న వరం కూడా ఇస్తున్నాను. ఎప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా నేను నీ ముందర ప్రత్యక్షగా. అతనికి ఒక ప్రత్యేక వరం ఇచ్చాడు మనతో. ఇది నీ మాయ సంచి. ఇందులోని నిధి ఎప్పటికీ అయిపోదు. ఇది నిజంగా రాజుకి ఎప్పటికీ అయిపోని మాయ సంచి ఇచ్చాడు పదు. చిన్న సంచిలోనే మొత్తం నిధి చేరిపోయింది. రాజు మొత్తం నిధిని మాయ సంచిలో నింపాడు. కను ఓ నాగరాజు, నన్ను నా గ్రామం వేయించాలు. రాజు తన గ్రామానికి తిరిగి వెళ్లాలని కోరాడు. నేను వెళ్ళి వస్తాను. నాగరాజు రాజుని గ్రామం దగ్గర దింపి మాయమైపోయాడు. రాజు తన గ్రామాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. చాలా చిన్న కాలంలో మార్పులు మొదలయ్యాయి. కొద్ది రోజుల్లోనే గ్రామం పూర్తిగా మారిపోయింది. ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేశారు. బీదవాళ్లకి కొత్త ఇల్లు నిర్మించారు. గ్రామంలో కొనిచ్చారు. పక్క రాజ్యాలన్నీ ఆశ్చర్యపోయాయి. ఈ గ్రామంలో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కొద్ది రోజుల్లోనే గ్రామం మొత్తం వెలిగిపోతూ మారిపోయింది. ప్రతి ఇంటి ముందు రోడ్లు, అందమైన ఇళ్లు కనిపించాయి. మన రాజ్యంలో కూడా ఇలాంటి సౌకర్యాలు లేవని అంటున్నారు. ఆ గ్రామం ఎలా ఇంత అభివృద్ధి సాధించింది ఆలోచిస్తున్నారు. ఏదో మంత్రులం కూడా అలా చేద్దాం. సువర్ణపల్లి గ్రామంలో ఏమి జరుగుతుందో రాజులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత వేగంగా అభివృద్ధి ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. ఆ గ్రామాన్ని ఎవరు మార్చారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాని వెనుక ఉన్న రహస్యాన్ని బయటకు తీయాలని చూస్తున్నారు. ఇది ఇక్కడితో ముగిలింది. సువర్ణపల్లి రహస్యాన్ని తెలుసుకోవాలని అందరూ సిద్ధమవుతున్నారు. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా పెద్ద కథ ముందుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.